నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లావణ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మన్ కీ బాత్ ప్రయాణానికి 10 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నామన్న ప్రధాని. సుదీర్ఘ ప్రయాణంలో అనేక మైలురాళ్లున్నాయన్న నరేంద్ర మోదీ. మన్ కీ బాత్తో అనుబంధం ఉన్న దూరదర్శన్, ఆకాశవాణిలో అందరినీ ప్రత్యేకంగా అభినందించిన ప్రధాని మోదీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహారాష్ట్రలో 11,200 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని. ఈ ప్రాజెక్టులు పట్టణాభివృద్ధికి ఊతమిస్తాయన్న నరేంద్ర మోదీ. రేపు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పద్మ విభూషణ్ ఆచార్య కొత్త సచిదానంద మూర్తి శత జయంతి ఉత్సవాలు. పాల్గొననున్న పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిట్కో ఇళ్లను పరిశీలించిన రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి. నాణ్యమైన అత్యుత్తమ సాంకేతికతతో నివాసాలను నిర్మించడం జరిగిందన్న డాక్టర్ పొంగూరు నారాయణ. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు అనేక అంశాలను ప్రస్తావించారు. మన్ కీ బాత్ ప్రయాణం 10 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని తెలిపారు. మన్ కీ బాత్ సుదీర్ఘ ప్రయాణంలో ఎప్పటికీ మర్చిపోలేని అనేక మైలురాళ్లు ఉన్నాయని, ఈ కార్యక్రమాన్ని వినే కోట్లాది మంది శ్రోతలు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నారన్నారు. మన్ కీ బాత్ ప్రసారంలో పనిచేస్తున్న దూరదర్శన్, ఆకాశవాణితో అనుబంధం ఉన్న అందరినీ అభినందిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని, భారతదేశ చరిత్రలో ఈ ప్రజా ఉద్యమంలో భాగస్వాములైన వారిని అభినందిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ప్రధాని మన్ కీ బాత్కు సంబంధించిన మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు అనేక అంశాలను ప్రస్తావించారు. ఈ మన్ కీ బాత్ తననెంతో భావోద్వేగానికి గురి చేస్తుందని, ఎన్నో పాత జ్ఞాపకాలతో తనను చుట్టుముట్టిందని పేర్కొన్నారు. ఇందుకు కారణం మన్ కీ బాత్ ప్రయాణం 10 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని తెలిపారు. 10 ఏళ్ల కిందట 2014 అక్టోబర్ 3వ తేదీ విజయదశమి రోజున మన్ కీ బాత్ ప్రారంభమైందని, ఈ ఏడాది అక్టోబర్ 3కు 10 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటుందని ప్రధాని పేర్కొన్నారు. మన్ కీ బాత్ సుదీర్ఘ ప్రయాణంలో ఎప్పటికీ మర్చిపోలేని అనేక మైలురాళ్లు ఉన్నాయని, ఈ కార్యక్రమాన్ని వినే కోట్లాది మంది శ్రోతలు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నారన్నారు. వారు నిరంతరం తమ సహకారాన్ని అందిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి మూల నుండి వారు సమాచారాన్ని అందిస్తున్నారని, ఈ మన్ కీ బాత్ కార్యక్రమానికి అసలైన సూత్రధారులు శ్రోతలేనని ప్రధాని పేర్కొన్నారు. దేశంలోని ప్రజలు సానుకూల సమాచారం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని మన్ కీ బాత్ నిరూపించిందని ప్రధాని పేర్కొన్నారు. సానుకూల అంశాలు, స్ఫూర్తిదాయకమైన ఉదంతాలు, ప్రోత్సహించే గాథలను ప్రజలు ఇష్టపడతారని, చకోర పక్షి కేవలం వర్షపు చినుకులు మాత్రమే తాగుతూ ఉంటుందంటారని, అలాగే మన్ కీ బాత్ శ్రోతలు కూడా దేశ ప్రయోజనాల అంశాలను, ఉమ్మడి ప్రయోజనాల విషయాలను ఎంతో గర్వంతో వింటారని పేర్కొన్నారు. ప్రతి సంచికతో కొత్త గాథలు, కొత్త రికార్డులు, కొత్త వ్యక్తులను జోడించే విధంగా ఒక ధారావాహికను మన్ కీ బాత్ సృష్టించిందన్నారు. మన సమాజంలోని వ్యక్తులు సామూహిక స్ఫూర్తితో ఏ పని చేసినా వారికి మన్ కీ బాత్ ద్వారా గౌరవం లభిస్తుందని తెలిపారు. మన్ కీ బాత్ కోసం వచ్చిన లేఖలు చదివితే తన హృదయం గర్వంతో నిండిపోతుందని పేర్కొన్నారు. మన దేశంలో దేశ సేవ, సమాజ సేవ పట్ల గొప్ప అభిరుచి ఉండే చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారని, తమ జీవితాన్ని నిస్వార్థంగా దేశానికి, సమాజానికి సేవ చేయటానికి వారు అంకితం చేస్తారని, వారి గురించి తెలుసుకున్నప్పుడు తను కొత్త శక్తితో నిండిపోతానని తెలిపారు. మన్ కీ బాత్లోని ఈ మొత్తం ప్రక్రియ తనకు గుడికి వెళ్లి భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నట్లు ఉంటుందని వివరించారు. మన్ కీ బాత్లోని ప్రతి విషయం, ప్రతి సంఘటన, ప్రతి లేఖ గుర్తుకు వచ్చినప్పుడు ప్రజల రూపంలోని భగవంతుణ్ణి చూస్తున్నట్లుగా అనిపిస్తుందని,
భగవంతుడి రూపంగానే వారిని భావిస్తానని, ఆ భగవంతుడి రూపాన్ని తాను దర్శిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రసార భారతి, దూరదర్శన్, ఆకాశవాణిలతో అనుబంధంగా ఉన్న అందరినీ అభినందిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. వారి అవిశ్రాంత ప్రయత్నాల కారణంగా మన్ కీ బాత్ ఈ ముఖ్యమైన మైలురాయిని చేరుకుందన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన టీవీ ఛానళ్లకు, ప్రాంతీయ టీవీ ఛానళ్లకు ధన్యవాదాలు తెలిపారు. మన్ కీ బాత్ ద్వారా లేవనెత్తిన అంశాలపై కొన్ని మీడియా సంస్థలు ప్రచారాన్ని కూడా నిర్వహించాయని, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ప్రింట్ మీడియాకు, మన్ కీ బాత్ పై అనేక కార్యక్రమాలు చేసిన యూట్యూబర్లకు కూడా ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం దేశంలోని 22 భాషలతో పాటు 12 విదేశీ భాషల్లో కూడా వినవచ్చని, మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తమ ప్రాంతీయ భాషల్లో విన్నామని శ్రోతలు చెప్తుంటే నాకు ఆనందంగా ఉంటుందని తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమం ఆధారంగా క్విజ్ పోటీ కూడా జరుగుతుందని, ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చని, ఇందుకోసం mygov.in వెబ్సైట్ను సందర్శించడం ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకోవచ్చని, బహుమతులు కూడా గెలుచుకోవచ్చని చెప్పారు. స్వచ్ఛమైన మనసుతో, పూర్తి అంకితభావంతో తాను భారతదేశ ప్రజల గొప్పతనాన్ని కీర్తిస్తూనే ఉంటానని, అందరం దేశ సామూహిక శక్తిని ఉత్సవంగా జరుపుకుందామని ప్రధాని పేర్కొన్నారు. दूरदर्शन, प्रसार भारती और ऑल इंडिया रेडियो से जुड़े सभी लोगों की भी सराहना करूंगा. उनके अथक प्रयासों से मन की बात इस महत्वपूर्ण पड़ाव तक पहुंचा है. मैं विभिन्न टीवी चैनल्स को, रीजनल टीवी चैनल्स का भी आभारी हूं, जिन्होंने लगातार इसे दिखाया है. मन की बात के द्वारा हमने जिन मुद्दों को उठाया, उन्हें लेकर कई मीडिया हाउसेज ने मुहिम भी चलाई. मैं प्रिंट मीडिया को भी धन्यवाद देता हूं कि उन्होंने इसे घर घर तक पहुंचाया. मैं उन यूट्यूबर्स को भी धन्यवाद दूंगा जिन्होंने मन की बात पर अनेक कार्यक्रम किए. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, వర్షపు నీటిని పొదుపు చేస్తే సంక్షోభం సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధాని పేర్కొన్నారు. క్యాష్ ది రెయిన్ ప్రచారం యొక్క లక్ష్యం ఇదే అన్నారు. నీటి సంరక్షణ కోసం ఎంతో మంది కొత్త కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. వచ్చే అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ మిషన్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని ప్రధాని పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ప్రజా ఉద్యమం చేసిన వారిని అభినందించడానికి ఇది ఒక సందర్భమని, జీవితాంతం ఈ లక్ష్యం కోసం అంకిత భావంతో నిలిచిన మహాత్మా గాంధీజీకి ఇదే నిజమైన నివాళని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ విజయంతో వ్యర్థాల నుండి సంపద అనే మంత్రం ప్రజల్లో ప్రాచుర్యం పొందిందన్నారు. ప్రజలు రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ పై మాట్లాడుకోవటం ప్రారంభించారన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో జరుగుతున్న అంశాలను ప్రధానమంత్రి వివరించారు. ఇది నిరంతర కృషి అని, స్వచ్ఛత మన స్వభావం అయ్యే వరకు చేయవలసిన పని అని, కుటుంబ సభ్యులు, స్నేహితులు, పొరుగువారు, సహోద్యోగులతో కలిసి పరిశుభ్రత ప్రచారంలో పాల్గొనాలని ప్రధాని కోరారు. స్వచ్ఛ భారత్ మిషన్ విజయవంతమైన సందర్భంగా అందరికీ అభినందనలు తెలిపారు. తన అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా ప్రభుత్వం దాదాపు 300 పురాతన కళాఖండాలను భారతదేశానికి తిరిగి ఇచ్చిందని ప్రధాని వెల్లడించారు. ఆ దేశ అధ్యక్షులు బైడెన్ పూర్తి ఆప్యాయతను ప్రదర్శిస్తూ ఈ కళాఖండాల్లో కొన్నింటిని తనకు చూపించినట్లు ప్రధాని వివరించారు. భారత్కు తిరిగి వచ్చిన కళాఖండాలు టెర్రకోట, రాయి, ఏనుగు దంతాలు, కలప, రాగి, కాంస్యం వంటి పదార్థాలతో తయారయ్యాయని, వీటిలో చాలా వస్తువులు 4000 సంవత్సరాల కిందటివని వివరించారు. అయితే గత దశాబ్ద కాలంలో ఇటువంటి అనేక కళాఖండాలు, మన పురాతన వస్తువులు తిరిగి భారత్కు వచ్చాయన్నారు. మన వారసత్వం గురించి మనం గర్వపడుతున్నప్పుడు ప్రపంచం కూడా దాన్ని గౌరవిస్తుందని పేర్కొన్నారు. దృఢ సంకల్పంతో సామూహిక భాగస్వామ్యం తోడైతే యావత్ సమాజానికి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని ప్రధాని పేర్కొన్నారు. ఇందుకు ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారం అద్భుత ఉదాహరణగా నిలిచిందన్నారు. ప్రజల భాగస్వామ్యానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రారంభించిన ఈ ప్రచారంలో దేశంలోని నలుమూలలా ప్రజలు అద్భుతాలు చేశారన్నారు.
ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలు లక్ష్యానికి మించి మొక్కలు నాటి సరికొత్త రికార్డు సృష్టించాయన్నారు. ఈ ప్రచారం కింద ఉత్తరప్రదేశ్లో అత్యధికం 26 కోట్లకు పైగా మొక్కలు నాటారని వివరించారు. ఈ పవిత్ర ఉద్యమం ఏక్ పేడ్ మాకే నామ్లో అందరూ భాగస్వాములు కావాలని ప్రధాని కోరారు. एक पेड़ मां के नाम, ये अभियान अद्भुत अभियान रहा. जन भागीदारी का ऐसा उदाहरण वाकई बहुत प्रेरित करने वाला है. पर्यावरण संरक्षण को लेकर शुरू किए गए इस अभियान में देश के कोने कोने में लोगों ने कमाल कर दिखाया है. उत्तर प्रदेश, गुजरात, मध्य प्रदेश, राजस्थान और तेलंगाना ने लक्ष्य से अधिक संख्या में पौधारोपण कर नया रिकॉर्ड बनाया है. గేమింగ్, యానిమేషన్, రీల్ మేకింగ్, ఫిల్మ్ మేకింగ్, పోస్టర్ మేకింగ్ వంటివి వస్తున్నాయని, వీటిలో నైపుణ్యాలు కలిగిన వారికి అనేక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ క్రియేట్ ఇన్ ఇండియా అనే థీమ్తో 25 సవాళ్లను ప్రారంభించిందని, ఈ సవాళ్లు ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంటాయని పేర్కొన్నారు. కొన్ని సవాళ్లు సంగీతం, విద్య, యాంటీ పైరసీపై కూడా దృష్టి సారించాయని తెలిపారు. అనేక వృత్తిపరమైన సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాయని తెలిపారు. వీటిలో చేరటానికి WAVESINDIA.org వెబ్సైట్లో లాగిన్ చేయవచ్చని, ఇందులో పాల్గొని సృజనాత్మకతను ప్రదర్శించవలసిందిగా దేశవ్యాప్తంగా ఉన్న క్రియేటర్లను ప్రధాని కోరారు. మేక్ ఇన్ ఇండియా ప్రచారానికి 10 సంవత్సరాలు పూర్తయ్యాయని, ఈ ప్రచారం విజయవంతం కావటంలో దేశంలోని పెద్ద పరిశ్రమల నుండి చిన్న దుకాణదారుల వరకు ప్రతి ఒక్కరి సహకారం ఉందని ప్రధాని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు ఎంఎస్ఎంఈలు ఈ ప్రచారం నుంచి చాలా ప్రయోజనాలు పొందటం చూసి తనకు సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రచారం ద్వారా ప్రతి వర్గానికి చెందిన ప్రజలకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశం లభించిందన్నారు. నేడు భారతదేశం తయారీ రంగంలో పవర్ హౌస్గా మారిందని, దేశ యువశక్తి కారణంగా యావత్ ప్రపంచం దృష్టి మనపై ఉందని పేర్కొన్నారు. దేశంలో నిరంతరంగా పెరుగుతున్న ఎఫ్డిఐలు కూడా మన మేక్ ఇన్ ఇండియా విజయగాథను చెప్తున్నాయన్నారు. మన దేశంలో తయారయ్యే వస్తువులు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉండాలని, రెండోది వోకల్ ఫర్ లోకల్కు వీలైనంతగా ప్రచారం కల్పించాలన్నారు. ఈ పండగ సీజన్లో పాత తీర్మానాన్ని పునరావృతం చేసుకోవాలని, ఏది కొనుగోలు చేసినా అది మేడ్ ఇన్ ఇండియా అయి ఉండాలని ప్రధాని కోరారు. ఏ బహుమతి ఇచ్చినా అది కూడా మేడ్ ఇన్ ఇండియా అయి ఉండాలని, స్థానిక ఉత్పత్తులకు వీలైనంత ఎక్కువగా ప్రచారం చేయాలని, భారతదేశం మట్టితో, భారతీయ శిల్పి చెమటతో తయారు చేసిన ఏదైనా ఉత్పత్తి మనకు గర్వకారణమని ప్రధాని పేర్కొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమానికి సంబంధించి ఆలోచనలు, సూచనలు తమకు పంపాలని, ఉత్తరాలు, సందేశాల కోసం ఎదురు చూస్తూ ఉంటానని ప్రధాని పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో పండుగల సీజన్ ప్రారంభమవుతుందని, నవరాత్రుల నుంచి తరువాతి 2 నెలల వరకు పూజలు, వ్రతాలు, పండుగలు, ఉత్సాహం, ఆనందాల వాతావరణం మన చుట్టూ ప్రవహిస్తుందని పేర్కొంటూ రాబోయే పండుగలకు దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహారాష్ట్రలో 11,200 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. పూణేలో ప్రారంభించిన ప్రాజెక్టులపై ప్రధాని మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులకు పట్టణాభివృద్ధికి ఊతం ఇస్తాయని, ప్రజలకు ఈజ్ ఆఫ్ లివింగ్ని గణనీయంగా జోడిస్తాయన్నారు. మహారాష్ట్రలోని భారీ ప్రాజెక్టులను గత ప్రభుత్వాలు నిలిపివేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. షోలాపూర్ విమానాశ్రయం పునరుద్ధరణ పనులను ప్రారంభించిన ప్రధాని దీనితో పాటు ప్రాంతంలో కనెక్టివిటీని గణనీయంగా పెంపొందిస్తుందన్నారు. పర్యాటకానికి, ముఖ్యంగా పండర్పూర్లో మతపరమైన పర్యాటకానికి ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. సోలాపూర్ విమానాశ్రయ ప్రస్తుత టెర్మినల్ భవనం ఏటా 4 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించేలా పునరుద్ధరించబడిందన్నారు. అంతేకాకుండా ప్రధాని బీట్కిన్ ఇండస్ట్రియల్ ఏరియాను కూడా ప్రారంభించారు. यहाँ जमीन अलॉट हो गई है, इससे यहाँ हजारों करोड़ का निवेश आएगा.
इससे हजारों युवाओं को रोजगार मिलेगा। निवेश से नौकरी पैदा करने का ये मंत्र आज महाराष्ट्र में युवाओं की बड़ी ताकत बन रहा है। వార్తల్లో చిన్న విరామం. మూడు నెలల్లో డబ్బు డబుల్. వారే వా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా. నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రపంచ హార్ట్ డే సందర్భంగా ఆరోగ్యవంతమైన హృదయాన్ని నిర్ధారించుకోవడం ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ప్రపంచ హార్ట్ డే సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా గవర్నర్ మాట్లాడుతూ మానవ శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో గుండె ఒకటని, అది పనిచేయకపోవడం ప్రాణాపాయానికి దారితీస్తుందని, గుండె ఆరోగ్యకరంగా ఉండటం ఎంతో అవసరమన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ ముందుకు వచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ సంస్థ చైర్మన్ యూసఫ్ అలీ తన బృందంతో శనివారం అమరావతిలో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. విశాఖపట్నంలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ల నిర్మాణంతో పాటు ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులకు యూసఫ్ అలీ ఆసక్తి చూపించారు. సులభతర, వేగవంతమైన వ్యాపారానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వారికి వివరించారు. లూలు గ్రూప్ వంటి సంస్థల రాకతో పారిశ్రామికవేత్తలలో పెట్టుబడులపై చర్చ జరుగుతుందని, ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తీసుకొస్తున్న నూతన పాలసీలను వివరించారు. రాష్ట్రంలో తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు లూలు గ్రూప్ ఆసక్తి చూపిస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నాణ్యమైన, అత్యుత్తమ సాంకేతికతతో టిట్కో నివాసాలను నిర్మించడం జరిగిందని రాష్ట్ర పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పలు అభివృద్ధి టిట్కో ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రతి మహిళ తన కుటుంబంతో ఆనందంగా జీవించేలా ప్రధాన ద్వారం, టేకు దర్వాజా, నాణ్యమైన టైల్స్, వంటింట్లో కిచెన్ గట్టుకు బ్లాక్ గ్రానైట్ని వినియోగించామన్నారు. 19 ఎవరు కట్టలాలా, ఎందుకంటే నేను అమరావతి రాజధానికి కూడా మంత్రిని. అక్కడ రాజధాని కట్టడానికి ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటి కావాలి ఆంధ్రప్రదేశ్ రాజధాని. సో దానికోసంగా అనేక దేశ విదేశాలు తిరిగా. చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అష్కాబాద్, అస్సాం, అలా అనేక దేశాలు తిరిగా. తిరిగినప్పుడు అక్కడ పేదలు, నిరుపేదలకి నిర్మించిన ఇల్లు చూశాను. పేదలు, నిరుపేదలకి నిర్మించిన ఇల్లు చూశాను. నేను ముఖ్యమంత్రి గారితో కూడా తిరిగా. వారికి కూడా యాక్చువల్గా చూడటం జరిగింది. అవన్నీ చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నాకు ఒకటి చెప్పారు, ఒక మాట అన్నారు, నారాయణ, ప్రతి మహిళ తన భర్తతో, పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అని చెప్పిన మాట ఒకటే. ఇంకేం చెప్పలే, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని. ఆ తర్వాత నేను అన్ని స్టడీ చేసి ఫైనల్గా ఈ యొక్క కన్స్ట్రక్షన్ షీర్వాల్ టెక్నాలజీ, జనరల్గా ఈ కన్స్ట్రక్షన్ మీరు హైదరాబాద్లో చూస్తుంటారు కొందరు.
పద్మ విభూషణ్ ఆచార్య కొత్త సచిదానందమూర్తి శత జయంతి ఉత్సవాలకు గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వేదిక కానుంది. రేపు విశ్వవిద్యాలయంలో జరగనున్న ఈ కార్యక్రమానికి పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులతో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నట్లు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గంగాధర్ రావు తెలిపారు. సుమారుగా ఒక 30 to 40 డెలిగేట్స్ వస్తారండి. ఒక 30 పేపర్స్ బోత్ నేషనల్ లెవెల్ అండ్ రీజనల్ లెవెల్. అంటే ఢిల్లీ వాళ్ళు కొంతమంది, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ నుంచి, వేరే అదర్ యూనివర్సిటీస్ నుంచి కొంతమంది. 30 పేపర్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ డే మార్నింగ్ ఇనాగరల్ సెషన్లో ఫార్మర్ ప్రెసిడెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ వెంకయ్యనాయుడు గారు ఉంటారు. వారితో పాటు ఇక్కడ లోకల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్స్ లోకేష్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, తర్వాత మండలి బుద్ధప్రసాద్ గారు, అవనగడ్డ ఎమ్మెల్యే అండి, కృష్ణా డిస్ట్రిక్ట్ అవనగడ్డ ఎమ్మెల్యే, వారు కూడా వస్తారు. వీళ్ళందరూ ఫస్ట్ డే ఉంటారు, ఫస్ట్ డే ఇనాగరల్ సెషన్లో ఉంటారు. వీరితో పాటు ప్రొఫెసర్ కేఎస్ చలం గారని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు, వారు వస్తారు. తర్వాత ఆ ప్రొఫెసర్ చలం గారు యూపీఎస్సి మెంబర్గా చేశారు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫార్మర్ మెంబర్గా చేశారు. వీరితో పాటు వోరా గారిని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు వస్తారండి. ఆయన సచిదానందమూర్తి గారి శిష్యుడు, ఆయనతో కలిసి పనిచేశారు. సచిదానందమూర్తి గారితో కలిసి పనిచేశారు. వీళ్ళు కాకుండా వాళ్ళ సంతానం ప్రొఫెసర్ రమేష్ గారిని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన వారు వస్తారు. అంటే ఈజ్ ఆల్సో రిటైర్డ్. హి విల్ బి కమింగ్ ఆన్. పండగ వేళల్లో చేనేత వస్త్రాలు ధరించి నేతన్నలకు అండగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి ఇచ్చిన పిలుపు పట్ల రాష్ట్ర చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ యాసిడ్, బ్లీచింగ్ వంటి రసాయనాల మధ్య నిల్చొని ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నేతన్నలు చేనేత వస్త్రాలు తయారు చేస్తారని, వారి సంక్షేమానికి అందరూ సహకరించాలన్నారు. రానున్న దసరా, దివాళీ పండుగలకు చేనేత వస్త్రాలు ధరించాలన్నారు. పండుగలకు చేనేత వస్త్రాలనే ధరిద్దాం, నేతన్నలను ఆదరిద్దాం అంటూ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి చేనేత వస్త్రాలపై ఇచ్చిన పిలుపు మేరకు తెలుగు ప్రజలు చేనేతలకు అండగా నిలవాలని అనిత సూచించారు. ఒంట్లో నరాలను దారాలుగా పోగు చేసి కష్టపడి రక్తంతో రంగులు అద్దుతూ చెమటోడ్చే నేతన్నల బతుకు చిత్రం మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పర్యటించినప్పుడు చేనేత కార్మికుల ఇబ్బందులను నేరుగా తెలుసుకున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పేర్కొన్నారు. నూలు సేకరించడం నుండి వస్త్రాలు నేసే వరకు చేనేత కార్మికులు పడే కష్టాలు స్వయంగా చూశానన్నారు. తాడేపల్లిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్ చేనేత వస్త్రాలు ఎంతో ప్రసిద్ధి చెందినవని, నేతలు నూలుపోగులతో అద్భుతాలు సృష్టిస్తున్నారన్నారు. మన చేనేత, మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని కాపాడుకునేందుకు, చేనేతలకు సంక్షేమాన్ని అందించేందుకు అందరం పండుగ రోజు చేనేత వస్త్రాలు ధరించి నేతన్నలకు అండగా నిలుద్దామన్నారు. చేనేత వస్త్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్, ఖాదీ ప్రసిద్ధి చెందినవి. నూలు సేకరించినప్పుడు బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు, ఇబ్బందులు ఎన్నో. అతను ఆరోగ్యం కూడా లెక్క పెట్టకుండా ఆ బ్లీచింగు, యాసిడ్ మధ్యన నుంచుని అతను బట్ట నేస్తున్నారంటే మనం అందరం ఒకటే ఆలోచించాలి. వాళ్ళు పడే ఆ కష్టం వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళు ముందుకు వెళ్ళటానికి వాళ్ళు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని బట్ట నేస్తున్నారు. అందుకే మన అందరం ఆ చేనేత కార్మికులు వాళ్ళు పట్టే నూలు పోగుతో వాళ్ళు అద్భుతాలని సృష్టిస్తున్నారు. చేనేత అన్నలకు సంఘీభావంగా రాబోయే పండగ రోజుల్లో
మనం చేనేతర వస్త్రాల్ని ధరించి నేతన్నలు ఆనందంలో మనం కూడా వాళ్ళతో పాలు పంచుకుందాం. మన చేనేత. వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించే ముఖ్యమంత్రి కార్యక్రమం కలెక్టరేట్లో ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇప్పటికే 90% మేర లబ్ధి అందిందని, మిగిలిన వారికి బ్యాంక్ ఖాతాలు సరిగా లేనందున వాయిదాల్లో ఉన్నాయన్నారు. ఖాతాల వివరాలు సరిచేసుకున్న వెంటనే నగదు జమ చేయడం జరుగుతుందని కలెక్టరేట్ ఒక ప్రకటన విడుదల చేసింది. మన్ కీ బాత్ దశాబ్దం పాటు విజయవంతంగా కొనసాగడం పట్ల నెల్లూరులో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మనసులో మాటను ప్రజలతో పంచుకునే కార్యక్రమంగా ప్రారంభమైనప్పటికీ దేశంలోని ఎన్నో ప్రత్యేక అంశాలు ఈ వేదికగా వెలుగులోకి వచ్చాయన్నారు. సామాజికవేత్తలు, క్రీడాకారులు, వృత్తి నైపుణ్యం ఉన్నవారు, సాహితీవేత్తలు, తెలుగు భాష ఔన్నత్యం తదితర విశేషాలన్నిటినూ ప్రధాని ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం రేడియో మాధ్యమాల ద్వారా ఎన్నో విషయాలను అందిస్తున్నారన్నారు. నిష్ఠగా ఉంటాడు, అతనికి కలిసి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఒక గల్లీలో ఉండే చిన్న లీడర్ కార్పొరేటర్ కూడా ప్రజల మధ్యలో గెలిచిన తర్వాత 5 సంవత్సరాల దాకా మెట్లు దిగడు, రోడ్లోకి రాడు, కనీసం ఏ ఇంటికి వెళ్ళి తలుపు కూడా తట్టడు. ప్రజలకు అవసరమైతే ప్రజలు వెళ్ళి ఆయన ఇంటికాడ వెయిట్ చేయాలి. ఆయన కింద ఉండే ఒక 10 మంది లీడర్లతో చేతులు కట్టుకోవాలి. పిఎం ప్రధానమంత్రి మోడీ గారు ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఏంటయా అంటే, నేను ప్రధానమంత్రిని కాదు, నేను చాయ్ వాళ్ళని, ఒక సామాన్యుణ్ణి, నేను సేవ చేయడానికి భారతదేశానికి వచ్చాను. భారతదేశంలో నా మాటలుగా ప్రధానమంత్రి తన మనసులోని భావాలను వెల్లడించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఆసక్తిగా తిలకించారు. మన్ కీ బాత్ 100 సంచికలు తిలకించి పోర్టల్లో నమోదు చేసి ప్రధాని ద్వారా ప్రశంసా పత్రాన్ని, డైరీని అందుకున్న స్థానిక మహిళను ఈ సందర్భంగా సన్మానించారు. అనంతరం బీజేపీ నాయకులు, స్థానికులు మీడియాతో మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మొక్కలు నాటడం, చిన్న పరిశ్రమల ఏర్పాటును ప్రధాని ప్రోత్సహిస్తూ తమలో స్ఫూర్తిని నింపుతున్నారన్నారు. అనేక రకమైన అవకాశాలు కల్పించడం, ఇవన్నీ కూడా చేస్తున్నందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే నేషనల్ కెరియర్ సర్వీస్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడానికి మరి నేషనల్ కెరియర్ సర్వీస్ అనే పోర్టల్ స్టార్ట్ చేయడం జరిగింది. యువత కూడా ఈ పోర్టల్ చూసి వారు మోడీ గారు ఏ విషయాలు అయితే ప్రస్తావించారో దాని మీద ఒక రిమార్క్ అని పంపించారు. దాంట్లోని ఆయన ప్రస్తావించిన దాన్ని మళ్ళీ తిరిగి పంపడం, దాన్ని నరేంద్ర మోడీ గారు నన్ను గుర్తించి ఆయన నాకు ఒక ప్రశంసా పత్రాన్ని మరియు 100 ఎపిసోడ్లకి సంబంధించిన ఒక డైరీని ఆయన నాకు ఢిల్లీ నుంచి గౌరవప్రదంగా పంపడం జరిగింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన నన్ను గుర్తించి నా పేరుతో ప్రశంసా పత్రాన్ని పంపించడం అన్నది నా జీవితంలో ఎవరైతే చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాగ నాలాగే ప్రతి ఒక్కరు కూడా అన్నీ సాధించి లోకల్ ఫర్ వోకల్ అంటే లోకల్లో తయారైన ప్రతి వస్తువుని కోసం ఆయన పదే ప్రతి ఎపిసోడ్లో చెప్పేది ఏంటంటే లోకల్ ఫర్ వోకల్. అంటే ఏదైతే మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబడినటువంటి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన మనసులోని మాటని మనందరికీ కూడా పంచుతూ మనలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని రేకెత్తిస్తూ చక్కటి మార్గదర్శకం చేసినటువంటి మన్ కీ బాత్ కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎంఎస్ఎంఈ గ్రూపులో ఉన్న స్కిల్ డెవలప్మెంట్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని నెల్లిమర్ల శాసనసభ్యులు లోకం మాధవి పేర్కొన్నారు. విజయనగరం జిల్లాకు చెందిన అవనాపు విక్రమ్, అవనాపు భావన మరికొంతమంది కార్యకర్తలు నూతనంగా జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు సంక్షేమం అందుతుందన్నారు. అవనాపు భావన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఉన్న జనసేన సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరామన్నారు. చాలామంది పార్టీ వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా పార్టీలో చాలా చేరికలు కూడా జరుగుతాయి. ఇక్కడ విజయనగరం జిల్లా వెనుకబడిన జిల్లా కాదు. ఒకప్పుడు విద్యల నగరంగా ఉన్న విజయనగరం మళ్ళీ ఎంతో ఉన్నత శిఖరాలు చేరుకుంటుంది.
పార్టీలో జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లాకి వచ్చిన సందర్భంగా జనసేన నాయకులు అలాగే జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా ఎంతో ఘనంగా మాకు ఆహ్వానం పలికారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన జస్టిస్ డివై చంద్రచూడ్కు టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్కు వేద పండితులు వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.